హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం తెలంగాణలో పెడుతున్నటువంటి రూ. 5 భోజనం, అలాగే ఆంధ్రప్రదేశ్లో పెడుతున్నటువంటి రూ. 5 భోజనం, ఈ రెండిటి మధ్య తేడాలు మనం ఒకసారి గమనిద్దామండి. ఎందుకంటే మనం తెలుసుకోవాలి, అన్నం అనేది అందరికీ చాలా ముఖ్యమైన అంశం. వారు బ్రతకడానికి ఖచ్చితంగా అన్నం కావాలి. అంచేత అన్నం ఎవరు క్వాలిటీగా పెడుతున్నారు, ఎవరు మంచిగా ఏ రాష్ట్రంలో మంచి భోజనం అందిస్తున్నారు, ఎలా అందిస్తున్నారు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ముందుగా అయితే ఇప్పుడు మనం చూస్తున్నది తెలంగాణలో పెడుతున్నటువంటి రూ. 5 భోజనం అండి. అది చూడండి ఎలాగుందో అనే విషయం కంటే, విమర్శించడం కంటే కూడా భోజనాన్ని ఎప్పుడు తినేదాన్ని విమర్శించకూడదు. అందువలన మనం రెండింటి మధ్య తేడాలు అయితే గమనిద్దాం. ఆంధ్ర భోజనం, తెలంగాణ భోజనం. ఇప్పుడు మనం చూస్తున్నది తెలంగాణలో పెడుతున్నటువంటి భోజనం. అక్కడ చూడండి, శుభ్రత అనేది తెలంగాణ భోజనంలో, తెలంగాణ గవర్నమెంట్ పెడుతున్నటువంటి రూ. 5 భోజనంలో శుభ్రత అనేది అసలు లేదనే చెప్పాలి. చూడండి, రోడ్డుపైనే అక్కడ రూ. 5 భోజనం తీసుకొని అలా రోడ్డుపైనే తింటూ ఉండాలి. ఒకే ఒక వాటర్ ప్యాకెట్ ఇస్తారండి, ఒకటే ఒక వాటర్ ప్యాకెట్. ఆ వాటర్ ప్యాకెట్తోనే మనం చేతులు కడుక్కోవాలి, తినే ముందు చేతులు కడుక్కోవాలి, తినిన తర్వాత చేతులు కడుక్కోవాలి. అలాగే తినేప్పుడు కూడా, అన్నం తినేప్పుడు చాలామందికి మంచినీరు తాగే అలవాటు అయితే ఉంటుంది. ఆ తినేటప్పుడు కూడా ఆ వాటర్ ప్యాకెట్లోనే సర్వ్ చేసుకోవాలి. శుభ్రత అనేది ఎక్కడ కనిపిస్తుందండి మనకి? ఇప్పుడు భోంచేసే ముందు చేతులు అనేవి 2 చేతులు సబ్బుతో కానీ, లేదంటే మామూలు వాటర్తోనైనా కానీ శుభ్రంగా రుద్దుకొని కడుక్కోవాలి. శుభ్రంగా రుద్దుకొని కడుక్కోవాలంటే ఎవరికైనా కానీ 1 లీటర్ వాటర్ అయితే కన్ఫామ్గా పడుతుంది. చేతులు కడుక్కోవడానికి 1 లీటర్ వాటర్ కన్ఫామ్గా పడుతుంది. మరి అలాంటప్పుడు అక్కడ ఒక వాటర్ ప్యాకెట్ ఇస్తున్నారు. ఆ వాటర్ ప్యాకెట్లో ఎంత వాటర్ ఉందండి? ఒక వాటర్ ప్యాకెట్లో ఎంత వాటర్ ఉంటుందో కూడా మనకు తెలుసు. మరి అలాంటప్పుడు చేతులు ఎలా కడుక్కోవాలి? అంటే చేతులు కడుక్కోకుండా అన్నం తినాలి. అలాగే ఆ వాటర్ ప్యాకెట్తో అన్నం తినాలి అంటే తినేప్పుడు కొంతమందికి గొంతు పట్టుకుంటూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఆ వాటర్ ప్యాకెట్ అనేది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకటికి 2 సార్లు అన్నం తినేప్పుడు వాటర్ తాగాలంటే వాటర్ సరిపోవు. వాళ్ళని రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా ఒకటే ఒక వాటర్ ప్యాకెట్ ఇస్తామండి. ఒక భోజనానికి, ఒక రూ. 5 భోజనానికి ఒకటే ఒక వాటర్ ప్యాకెట్ ఇస్తాము, ఇంకివ్వము అని చెప్పారు. మరి అలాంటప్పుడు తినిన తర్వాత చేతులు కడుక్కోవడానికి వాటర్ సరిపోవండి. అలాంటప్పుడు కన్ఫామ్గా బయట షాపుల్లో ఉన్నటువంటి వాటర్ బాటిల్స్ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మేజర్ అంటే ముఖ్యమైనటువంటి లోపం అండి తెలంగాణ భోజనంలో. తెలంగాణ గవర్నమెంట్ పెడుతున్నటువంటి భోజనంలో అత్యంత లోటు ఏంటంటే వాటర్ ప్యాకెట్. మనం చేతులు కడుక్కోవడానికి మామూలు వాటర్, బోరు వాటర్ కానీ, మున్సిపాలిటీ వాటర్ కానీ ఒక డ్రమ్మో లేదంటే ఒక ట్యాపో అక్కడ అరేంజ్ చేసినట్లయితే తినే ముందు, తిన్న తర్వాత కడుక్కుంటారు. ఈ వాటర్ ప్యాకెట్తో అన్నం తినేస్తారు మధ్యలో తాగటానికి. అలా కాకుండా ఈ వాటర్ ప్యాకెట్తోనే చేతులు కడుక్కోవాలి, ఈ వాటర్ ప్యాకెట్తోనే అన్నం తినాలి, ఈ వాటర్ ప్యాకెట్తోనే తినిన తర్వాత చేతులు కడుక్కోవాలి. ఇది కరెక్ట్ పద్ధతి అని మనకు ఎలా అనిపిస్తుందండి? తేడాలు మాత్రమే గమనిస్తున్నామండి. నేను అన్నాన్ని విమర్శించట్లేదు. ఇంకా అన్నం విషయానికి వస్తే సన్న బియ్యమే పెడుతున్నారు, చాలా సంతోషం. సన్న బియ్యము, ఒక పప్పు, ఒక కూర, ఇదేనండి తెలంగాణ గవర్నమెంట్ పెడుతున్నటువంటి భోజనంలో ఉన్నటువంటి మెను. ఇక అంతకు మించి ఇదివరకు రోజుల్లో 1 సంవత్సరం 2 సంవత్సరాల క్రితంలో నేను తెలంగాణలో చేసినప్పుడు రూ. 5 భోజనం చేసినప్పుడు ఒక ఆవకాయ కానీ ఏదో ఒక జాడీ పచ్చడి అనేది కన్ఫామ్గా వేసేవారు, కన్ఫామ్గా ఉండేది. కానీ ఇప్పుడైతే అలాంటిది ఏమీ లేదు. ఒక పప్పు, ఒక కూర, అది కూడా లిమిటెడ్గానే కర్రీ వేస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా, ఒక భోజనంలోకి ఒక గరిట పప్పు, ఒక గరిట కూర, అంతే. అంతకుమించి నువ్వు రిక్వెస్ట్ చేసినప్పటికీ వారు వేయరు. ఇదండి. ఇంకా మనం చూస్తే తెలంగాణ క్యాంటీన్లో, తెలంగాణ రూ. 5 భోజన క్యాంటీన్లో ఒకరు మాత్రమే అక్కడ పనిచేస్తున్నారు. అన్నం వడ్డించేది వారే,
కూర వడ్డించేది వారే, వాటర్ ప్యాకెట్ ఇచ్చేది వారే, 5 రూపాయలు తీసుకునేది కూడా వారే. చూసారా? కానీ తెలంగాణలో మాత్రం విస్తరిలో అన్నం పెడుతున్నారు. విస్తరిలో అన్నం పెడుతున్నారు. ఎవరి విస్తరి వాళ్ళదే. ఆ తిన్న తర్వాత ఆ విస్తరిని అలా చెత్త కుప్పలు పడేయచ్చు. మిగతా వారెవ్వరూ కూడా మళ్ళీ తిరిగి అదే ప్లేట్లో తినాల్సిన అవసరం లేకుండా విస్తరిలో పెడుతున్నారండి. ఈ విషయంలో మాత్రం చాలా బాగా నచ్చింది. ఎందుకంటే శుభ్రత, ఒకరు తిన్న ప్లేట్లో ఇంకొకరు తినకుండా విస్తరిలో పెడుతున్నారు. ఇక మనం అంతటితో తెలంగాణ భోజనం గురించి అయిపోయింది. ఇప్పుడు మనం ఆంధ్ర భోజనం గురించి చూస్తే ఇది అన్నా క్యాంటీన్ అండి. అన్నా క్యాంటీన్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది వాటర్ ఫెసిలిటీ. ఇక్కడ చేతులు కడుక్కోవటానికి అన్లిమిటెడ్గా వాటరు. నువ్వు సబ్బుతో కడుక్కో, సరుపుతో కడుక్కో, ఎలాగైనా కడుక్కో, నీరు పుష్కలంగా ఉందండి చేతులు కడుక్కోవటానికి. అలాగే ఆంధ్ర భోజనంలో అన్నా క్యాంటీన్లో ఎక్కడో రోడ్డు పైన తినవలసిన అవసరం లేదు. రోడ్డు పైన తినే అవసరం లేకుండా శుభ్రంగా ఒక గ్లాసు భవనంలో టేబుల్స్, శుభ్రమైన టేబుల్స్ మధ్యన నిలబడి ఒక చేత్తో ప్లేట్ పట్టుకొని ఒక చేత్తో తినే కర్మ లేకుండా, తినే బాధ లేకుండా టేబుల్ పైన పెట్టుకొని నిలబడి చాలా హ్యాపీగా తినేటువంటి ఫెసిలిటీ అయితే ఇచ్చింది. ఇంకా తినేప్పుడు ఫ్యాన్ల సౌకర్యం కూడా ఇచ్చిందండి. శుభ్రత విషయంలో మనం మాట్లాడుకోవాలంటే అన్నా క్యాంటీన్లోనే శుభ్రత ఉంది. రోడ్డు పైన ఎలాంటి దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఒక గ్లాసు భవనంలో భోంచేసేటువంటి సదుపాయాన్ని కల్పించిందండి. మనం చూస్తున్నాం. భోజన మెనూలో ఒక ఆవకాయ, పెరుగు, సాంబారు, పప్పు, ఇంకా ఒక కూర, అన్నం. ఇక్కడ అన్నంలో కూడా సన్నబియ్యమేనండి. ఇప్పుడు ఏవైతే మీకు మెనూ చెప్పానో పప్పు, కూర, సాంబారు, పెరుగు, ఆవకాయ, సన్నబియ్యంతో అన్నం, ఇదే అన్నం బయట హోటల్స్లో తింటే 100 రూపాయలు ఖరీదండి. కానీ ఇక్కడైతే 5 రూపాయలకే పెడుతున్నారు. ఇంకా ఇక్కడ వర్కర్స్ ఎంతమంది అంటే ఇంచుమించుగా అండి, టోకెన్లు ఇచ్చేవారు ఒకరైతే భోజనం వడ్డించేవాళ్ళు 4 ఉన్నారు. చూశారు కదా, నలుగురు భోజనం వడ్డిస్తున్నారు. ఇంకా ప్లేట్లు కడిగేవాళ్ళు మళ్ళీ సపరేట్ అండి. ప్లేట్స్ తినిన తర్వాత ప్లేట్స్ కడిగేవాళ్ళు సపరేటు. ఇంతమంది ఉంటే ఆ యొక్క అన్నా క్యాంటీన్ని చాలా శుభ్రంగా మెయింటైన్ చేయగలరని అనిపిస్తుందండి. ఎందుకంటే ఫ్యాన్లు తినేప్పుడు ఉక్కపోత బాధ లేకుండా ఫ్యాన్లతో సహా అక్కడ ప్రజలకైతే 5 రూపాయల భోజనం అన్నా క్యాంటీన్లో అందించడం జరుగుతుంది. ఇంకా మంచినీళ్ళ విషయానికి వస్తే తాగే వాటరు, మీరు ఎన్ని వాటర్ అయినా తాగండి, మినరల్ వాటర్, క్యాన్ వాటర్ ఎన్నైనా తాగండి. అవసరమైతే మీ వెంట తెచ్చుకున్నటువంటి బాటిల్లో కూడా పట్టుకొని వెళ్ళవచ్చు. కూలింగ్ వాటర్, అది కూడా నేను తిన్నానండి, చాలా బాగుంది, చాలా శుభ్రంగా ఉంది. చేతులు కడుక్కోవడానికి వాటర్, చేతులు కడుక్కున్న చోట తినిన తర్వాత చేతులు కడుక్కునే ప్లేస్ వేరు, తినక ముందు చేతులు కడుక్కునే ప్లేస్ వేరండి. నీట్గా రోడ్డు పైన తినాల్సిన అవసరం లేకుండా, దుమ్ము ధూళిలో తినాల్సినటువంటి అవసరం లేకుండా, మురికి కాలువల పక్కన తినవలసిన అవసరం లేకుండా ఒక అద్దాల మేడలో ఒక అద్భుతమైన భోజనం పెడుతున్నారు అన్నా క్యాంటీన్ అంటే. మనం బయట భోంచేస్తూనే ఉంటాం. మనం చెప్పుకున్న మెనూలో ఎంత బయట హోటల్స్ వారు చార్జ్ చేస్తారో కూడా మనకు అర్థమవుతుంది. ఇంకా చెప్పాలంటే వచ్చినటువంటి భోంచేయడానికి వచ్చినటువంటి వారికి కూడా ఆ మెయిలు ఫిమేలు ఇద్దరికీ కూడా సపరేట్ బాత్రూములు కూడా ఏర్పాటు చేయబడ్డాయండి. చాలా బాగుంది. మీరే గమనించండి, మీరే ఆలోచించండి. ఎవరు ఎక్కడ, ఆంధ్ర గవర్నమెంట్ పెడుతున్నటువంటి 5 రూపాయల భోజనం బాగుందా, తెలంగాణ గవర్నమెంట్ పెడుతున్నటువంటి 5 రూపాయల భోజనం బాగుందా అనేది మీకే అర్థమవుతుందండి.
ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పెడుతున్నటువంటి 5 రూపాయల భోజనంలో ఒకటి నచ్చని విషయం, ప్లేట్స్ తినిన ప్లేట్లోనే మళ్ళీ మళ్ళీ తినవలసిన అవసరం ఉంటుంది. అదే కడిగి అదే శుభ్రంగానే కడుగుతారు, సరుపులో కానీ సబ్బులో కానీ శుభ్రంగానే కడుగుతారు. కాకపోతే ఒకరు తిన్న ప్లేట్లోనే ఇంకొకరు తినవలసిన అవసరం ఉంది. అదొక్కటే. కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా మీకు మీరే ఊహించుకోండి. తెలంగాణలో పెడుతున్నటువంటి 5 రూపాయల భోజనం బాగుందో, ఆంధ్రాలో పెడుతున్నటువంటి 5 రూపాయల భోజనం బాగుందో మీరే ఒక లెక్క వేసుకోవాలని చెప్తున్నాను. ఇదండి ఈ వీడియో యొక్క ఇదండి ఈ వీడియో యొక్క పూర్తి వివరణ. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ మరొకసారి నమస్కారం. చాలా చాలా థ్యాంక్స్ అండి.